ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం నుండి తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చను గాని పిరికి గల ఆత్మను ఇవ్వలేదు. నీవెందుకు భయపడుతున్నావు? ఎందుకు పిరికితనంగా ఉంది? ఈ పిరికితనం అన్నది అవిధేయతకు, దేవునికి దూరం చేసి దేవునికి లోబడకుండా చేస్తుంది, దేవుని యొక్క మహాకార్యములు చూడకుండా చేస్తుంది. నువ్వెందుకు భయపడుతున్నావు అని తిమోతి, తన యొక్క ప్రియ శిష్యుడైన తిమోతికి పౌలు రాస్తున్నాడు. పౌలు చెరసాల్లో ఉన్నాడు, శారీరకంగా చెరసాల్లో ఉన్నాడు, కానీ ఆత్మీయంగా తన శిష్యుడి దగ్గరే ఉన్నాడు. తను బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, దేవుని వాక్యంని ఎత్తిపట్టి ధైర్యపరుస్తున్నాడు. ఎందుకంటే దేవుని శక్తి నీకు తోడుగా ఉంది. యేసుక్రీస్తుని లేపినటువంటి శక్తి నేను ధైర్యపరచడానికి నీ పక్కన ఉన్నది. నీవు ఎటువంటి భయములు, చింతలు, ఏ నిర్ణయాన్ని తీసుకోలేనటువంటి సందేహం, ఇటువంటి పరిస్థితుల్లో నీకు కావాల్సిన శక్తిని దయచేస్తాడు. అంత మాత్రమే కాకుండా ఆయన ప్రేమ నీకు తోడుగా ఉండి, ఎక్కడైతే ప్రేమ ఉందో అక్కడ పిరికితనం ఉండదు. ఈ పిరికితనం పారదోలాలంటే దేవుని యొక్క ప్రేమ నీ హృదయంలో నిండి ఉండాలి. మరియు స్థిరమైన బలమైన ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని నీకు ఇచ్చాడు. నువ్వు పిరికితలం గల ఆత్మ దేవుడు నీలో పెట్టలేదు. నీకు ఎట్లవంటైనా స్థిరమైన నిర్ణయాలు, ఏదైతే కరెక్టో, ఏదైతే ఎవరిని నొప్పించదో అటువంటి నిర్ణయాలు తీసుకుని, ఒక బండ మీద కట్టినటువంటి ఇంటి వాళ్ళే ఒక స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ఆత్మ నీకు ఇచ్చాడు. నువ్వెందుకు భయపడుతున్నావు? నీ పరిస్థితులను చూచి ఎందుకు భయపడుతున్నావు అన్నటువంటి విధంగా పౌలు తిమోతిని ధైర్యపరుస్తున్నాడు. అదేవిధంగా దేవుని వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది. మనకున్నటువంటి పరిస్థితుల్లో మనం ఎందుకు అధైర్యపడుతున్నాము? మనకి ఆ పరిశుద్ధాత్మ శక్తులు ఎప్పుడూ ఆదరణకర్తగా తోడుగా ఉన్నాడు. మీరు ఒంటరి వారు కాదు, నిన్ను అనాథలుగా వదిలిపెట్టిన దేవుడు చెప్పినప్పుడు మనం ఎందుకు భయపడాలి? ఈ వాక్యం ద్వారా ధైర్యపరచబడదాం, దేవుని స్తుతిద్దాం, గణపరుద్దాం, ఆయన చేసే గొప్ప కార్యములు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్య, మా చుట్టూ ఉన్న పరిస్థితుల్లో ప్రభా కృంగిపోయి, ప్రభా మరి పిరికితనం మమ్మల్ని ఆవరిస్తుంది తండ్రి. నీ శక్తి మాకు తోడుగా ఉందని, నీ ప్రేమ మాకు తోడుగా ఉన్నదని, ఎప్పుడూ కూడా తండ్రి నీ స్థిరమైనటువంటి పరిశుద్ధాత్ముడు మాకు ఆదరణకర్తగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నాడని మేము జ్ఞాపకం చేసుకొని, మరి ఒక ధైర్యం తెచ్చుకొని, ధైర్యం పుంజుకొని ముందుకు సాగడానికి మా అందరికి సహాయం చేయమని, విజయవంతమైన ఆలోచనలు, విజయవంతమైన జీవితం అందరికి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Have a blessed day. God bless you.